జనం ఎవరి పక్షం? ఏపీలో అప్పుడే పొలిటికల్ వార్ మొదలైపోయింది. సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం ఉన్నా ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. కూల్ గా సాగాల్సిన అక్టోబర్లో పొలిటికల్ హీట్ పెంచేందుకు ఒకవైపు జగన్, మరోవైపు పవన్ రెడీ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇద్దరు అక్టోబర్ నెలనే ఎంచుకోవడంతో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. జగన్ పాదయాత్రలకు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే ఇకపై తన టైంలో 3వ వంతు రాజకీయాలకే కేటాయిస్తాను అంటూ ఢంకా బజాయించి చెప్పారు పవన్. జగన్ పాదయాత్రకు ముందు 60 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రశాంత్ కిషోర్ టీం. పాదయాత్ర కోసం 3 దశల్లో కార్యక్రమాలను డిజైన్ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు మరోసారి ఇంటింటికి వైసీపీ కార్యక్రమం చేపడతారు. అలాగే 2019 ఎన్నికల కోసం సిద్ధం చేసిన 9 అంశాల మేనిఫెస్టోను నవరత్నాల పేరుతో ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లబోతున్నారు. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు విజయ శంఖారావం ఏర్పాటు చేశారు. జగన్ ఈ రేంజ్ లో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోగా పవన్ కూడా అక్టోబర్ నుంచే జనం మధ్యకు వెళ్లబోతున్నారు. జగన్ మాదిరిగా పాదయాత్ర కాకపోయినా దాదాపు అలాంటి వ్యూహంతోనే పవన్ కూడా జనం మధ్య ఉండేందుకు స్కెచ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే జగన్ పాదయాత్రపై పవన్ పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు. పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు అన్న పవన్ తాను కారులో వెళ్లటానికే కష్టమవుతోందని, ఇక పాదయాత్ర చేస్తే అడుగు కూడా ముందుకు పడదు అంటూ తనకున్న క్రేజ్, స్టామినా ఏంటో చెప్పకనే చెప్పారు. అయితే పవన్ ఇప్పటికిప్పుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకోవటం వెనక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వదిలిన బాణమేనని, అందుకే బాబుతో మీటింగ్ తర్వాతే తన కార్యాచరణ ఏంటో ప్రకటించారని అంటోంది. అయితే టీడీపీకి రహస్య స్నేహితుడన్న వైసీపీ ఆరోపణలపై పవన్ ఘాటుగా స్పందించారు. తానెవరికి రహస్య స్నేహితుడిని కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి జగన్, పవన్ ప్రకటనలు చూస్తూ ఉంటే ఇప్పుడే ఎన్నికలు వచ్చేసాయేమోనన్న అనుమానం కలగక మానదు. ఇక జగన్, పవన్ ఒకేసారి జనంలోకి వెళ్తూ ఉండడంతో ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరూ జనాదరణ కలిగిన నేతలే. ఒకరిది స్టార్ పవరు, మరొకరిది చరిష్మా పవరు. ఈ 2 పవర్లలో ఏ పవర్ మోస్ట్ పవర్ఫుల్లో, ఎవరి బలం ఎంతో, జనం ఎవరి పక్షమో 2019లోనే తెలుస్తుంది.